నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. విద్యాభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానని, నియోజకవర్గం విద్యారంగంలో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా బైన్సాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉషా పథకం కింద 3,97,00,000 రూపాయలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసిన సందర్భంగా మాట్లాడారు. కళాశాల అభివృద్ధికి మొత్తం 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందని, మిగతా నిధులను కళాశాలలో కంప్యూటర్లు, ఇతరత్ర పనుల కోసం వెచ్చిస్తున్నామన్నారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రిన్సిపల్, అధ్యాపకులు పనిచేస్తున్న తీరును ఆయన అభినందించారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशुष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. So respected MLA of this constituency and all the dignitaries on the dais and my student friends, colleagues, alumni and print media, electronic media, social media and all the persons who have come here for this auspicious and much awaited program that is laying foundation stone for the 4 crore worth new building for this college. On this occasion, on behalf of the principal, faculty, non-faculty, students, we express our heartfelt gratitude to the Honorable MLA sir, the founder who has come to lay foundation, the founder of education who has come to lay foundation stone. And we also express our gratitude to sir well in advance for their effort in getting sanction for this PG college here. That is very much essential for here. And if we sanction, if we get that PG college, the dream of this area students will come true. So by these few words, once again I express on behalf of the principal of this college, our heartfelt gratitude to all of you who have come here and made this program very successful. Thank you very much. అప్పుడున్నట్టు ఈ టీం, ఇప్పుడున్న టీం కూడా, ఈ టీం కూడా ఎప్పుడు ఎక్కడున్నా కూడా నిర్మల్ జిల్లాలో పనిచేసే అధ్యాపకులందరూ కూడా మన బైన్సా కళాశాలకు నాకి గ్రేడింగ్ రావడంలో చాలా సపోర్ట్ చేశారు. అదేవిధంగా మన కళాశాల అభివృద్ధి మండలి, తర్వాత పుర ప్రముఖులు, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి కుటుంబం, వారు లేకపోతే ఇక్కడ కళాశాల లేదు. మరి వాళ్ళ సపోర్ట్ వల్లనే మన కళాశాలకు 2022-23 సంవత్సరంలో నాకు బి గ్రేడ్ రావడం చాలా సంతోషకరమైన విషయం. నాకు బి గ్రేడ్ రావడం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం. మరొక ముఖ్య విషయం ఏంటంటే మన బైన్సాలో కూడా శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారు కూడా బీజేపీ ద్వారా గెలవడం, ఇవన్నీ కూడా ఈ రోజు మనకు 5 కోట్ల నిధులు రావడంలో అనుకూలించినాయి. మరి ఇవన్నీ జరగడం వల్లనే మన కళాశాలకు ఈ రోజు 5 కోట్ల నిధులు మంజూరు కావడం, దానికి సంబంధించిన ఈ ఫౌండేషన్ స్టోన్ కానివ్వండి, ఇనాగురల్ కార్యక్రమం కానివ్వండి జరగడానికి ఇవన్నీ దారి తీసే పరిస్థితులు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా తరపున, ముఖ్యంగా కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, అధ్యాపకేతరులు, విద్యార్థులు అందరి తరపున కూడా మన ఈ కళాశాల వ్యవస్థాపక సభ్యులైనటువంటి మన స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా కార్యక్రమాన్ని ముందుగా అధ్యక్ష ఉపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సార్ ఒక 5 నిమిషాలలో మా కార్యక్రమం అవుతుంది. తర్వాత ఈ గారు దీనికి సంబంధించిన ప్రొఫైల్ ప్రెజెంట్ చేస్తారు. డిగ్రీ కాలేజ్ అడిషనల్ 12 రూమ్లు భూమి పూజ కోసం వచ్చేసిన
స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పెద్దలు బుచ్చయ్య సార్ గారు, అదేవిధంగా మాజీ ప్రిన్సిపల్ మా ఏరియా వాసులే డాక్టర్ సుధాకర్ గారు, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్ గారు, బైసా మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు, మాజీ జడ్పీటీసీ సౌండి రమేష్ గారు, మా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సుష్మారెడ్డి గారు, డాక్టర్ నాగేష్ గారు, మనోజ్ షౌకర్ గారు, తుమ్మల దత్తు గారు, కుంట రాజ్లింగ్ గారు, వడ్నం శ్రీనివాస్ గారు, ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ అందరికీ, పత్రికా విలేకరు అందరికీ పేరు పేరున నమోసుమంజలి తెలియజేస్తున్నాను. బైన్సపట్నంలో 30 సంవత్సరాల కింద ఒక బైన్సవాసుంది ఒక కోరిక ఉండే, బైన్సల డిగ్రీ కాలేజ్ కావాలి. బీద వాళ్ళు ఇక్కడ చాలా ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళకు నిర్మల్ పోవాలా నిజామాబాద్ పోవాలంటే చాలా కష్టం అవుతుంది చెప్పడంతో అప్పుడే మన ఇప్పుడు చైర్మన్ గంగాధర్ గారు చెప్పారు, 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో మనకి ఇక్కడ 7,50,000 ఫండ్స్ కార్పస్ ఫండ్ పెడితేనే మాకు డిగ్రీ కాలేజ్ ఇస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు నారాయణరావు పటేల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ఉమ్మడి కుటుంబం 7,50,000 కార్పస్ ఫండ్ పెట్టి అడిషనల్ 2 ఎకరాల భూమి ఏదైతే ఇప్పుడు తాడివార హనుమన్లు ఆశీర్వాదంతో ఇక్కడ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఫండ్స్ ఇచ్చిన తర్వాత ఈ డిగ్రీ కాలేజ్ అయిన తర్వాత కూడా దానికి యూజీసీ గ్రాంట్ కావాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయని ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానీ ఉపాధ్యాయ బృందం కానీ చాలా కష్టపడ్డారు. దీనికి ప్రభుత్వంలో బి గ్రేడ్ యూజీసీ గ్రాంట్ వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ యూషా యోజనలో మనకు 5 కోట్లు శాంక్షన్ అయినాయి. అందులో బిల్డింగ్కు 3,97 lakhs, తర్వాత 1 crore కంప్యూటర్స్ కోసం, ఫర్నిచర్ కోసం శాంక్షన్ అయింది. ఈ భూమి పూజ తొందరగానే కావాలని ఎంత కష్టపడ్డా ఎన్ని అడ్డంకులు వచ్చినాయి, ఎలక్షన్ కోడ్, తర్వాత సరి అయిన కాంట్రాక్టు లేకపోక సెకండ్ టైం టెండర్ పెట్టడం, ఇవి అన్ని కష్టాలు అయిన తర్వాత కూడా కరీంనగర్ ఏజెన్సీ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ పెట్టారు. చాలా సంతోషంగా ఉన్నా, ఎందుకంటే మేము చేసింది డిగ్రీ కాలేజ్ మేనతు 1995లో. ఈరోజు మా బైసా చుట్టుపక్కల ఏరియా పిల్లగాళ్ళు దీనికి అనుభవిస్తున్నారు. అదేవిధంగా ఈ సభాముఖంగా నేను ఒకటే చెప్తున్నాను, ప్రిన్సిపాల్ గారు సహకారంతో, ప్రొఫెసర్స్ ఉపాధ్యాయుల సహకారంతో ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ మేమే తెచ్చాము, పీజీ ఇక్కడ మేమే తెస్తామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ఏరియా చాలా వెనుకబడ్డ ఏరియా, మహారాష్ట్ర బార్డర్ ఏరియా. ఇప్పుడే సుధాకర్ సార్ ఇంత చక్కగా హిందీలో మాట్లాడారు, తెలుగు సరిగా రాదు, నాకు కూడా తెలుగు సరిగా రాదు. మాట్లాడుతూ పోతున్నాను, ఎన్ని తప్పులు కూడా అయితే కూడా మాట్లాడుతున్నాను, అసెంబ్లీలో కూడా తప్పు మాట్లాడుతున్నాను, కానీ తెలుగు మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఈ బిల్డింగ్ కాంట్రాక్ట్ కూడా 10 months లోపట్లో చేస్తానని అంటున్నారు. అయిన తర్వాత మంచిగా వైభవంగా డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ అయిన తర్వాత వెనుక ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే ఉంది 2 acre గోశాల ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండే ఆ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేపించి దీనికి 2 ఎకరాలది 4 ఎకరాలు చేపించి మంచి కాలేజు ఇక్కడ చెప్పుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మా బుచ్చయ్య సార్ కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్లకు నా ముదోల్ నియోజకవర్గ స్టూడెంట్స్ తరఫున అన్ని
పేరెంట్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.